కాకాని గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త సురేష్ నాయుడు ఫైర్ అయ్యారు. ఓడిపోయిన బాధలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదన్నారు. వైసీపీ పాలనలో నియోజకవర్గంలో అనేక చెరువులు, ప్రభుత్వ భూముల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిగాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో అడుగులు వేస్తుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశాలు పెట్టి విమర్శించడం తగదని అన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి నిద్రలేసే పొదుగోతే మా నాయకుడు కుమారుడిని నిద్రలేసే పొదుగోతే దూషించడం తప్పితే నీకు ఇంకేమైనా పని పాట ఉందని ఏమీ లేదు. ఇంట్లో కూర్చొని బోర్లు గిల్లుకోకుండా నువ్వు ఉన్నావని చెప్పుకోవడానికి మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకోవడం తప్పితే ఇంకేమైనా ఉందా? వెంకటాచలం మండలంలోనే కాదు, సరేపల్లి నియోజకవర్గం మొత్తం మీద నువ్వు చేసిన అవినీతి అంత ఇంత కాదు. నీ అవినీతి లెక్క పెట్టాలంటే కూడా 5 రోజులు సరిపోదు. కాబట్టి నువ్వు చేసిన ప్రతి దానికి లెక్క చెప్తావు. నీ అనుచరులు నీ చెంచాలు చేసిన దానికి కూడా ప్రతి దానికి బదులు తీర్చుకుంటావని సభకు చెప్పావు. 5 సంవత్సరాల పాటు నువ్వేం చేసావు, నువ్వేం చెందావు, ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏం ఉద్ధరించావు? నీకు మాట్లాడే అర్హత ఉందా? నీకు మాట్లాడే అర్హత లేదు. కాబట్టి సమయం వృధా చేస్తున్నావు తప్ప ఏది కూడా నువ్వు మాట్లాడే దాంట్లో వాస్తవాలు లేవు. నువ్వు చేసిన అవినీతి అక్రమాలకు మా దగ్గర ఆనవాళ్ళు ఉన్నాయి. కాబట్టి దయచేసి నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే డెటాలేసి క్లీన్ చేసుకో. అంతే తప్ప సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉమ్మడి ప్రభుత్వాన్ని కానీ ఎన్డీఏ కూటమిని కానీ మాట్లాడే అర్హత మీకు లేదు. దయచేసి ఒకటే చెప్తా ఉన్నావు, మొన్నటి రోజు నువ్వు ఏదో డాక్యుమెంట్స్ తీసుకుని చూపించేట, ఇది చూడండి నెయ్యిలో కల్తీ లేదు, అట్లాంటి డూప్లికేట్ కాగితాలు తీసుకొచ్చి చూపించడంలో, ఫేక్ సంతకాలు పెట్టడంలో నువ్వు సిద్ధాస్తుడివి. నీ గురించి ఆ రోజే చెప్పారు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడే చెప్పారు. అయినా సరే ఇంకా ఆ కాగితాలు చూపించడం మానలా. కాబట్టి అవి కూడా మానుకొని పద్ధతిగా గౌరవంగా ఇంట్లో కూర్చొని రామకోట రాసుకో, లేదంటే ఏదైనా జపమాల తెచ్చుకొని జపం చేసుకో, పుణ్యం అన్న వస్తుంది.